ఓకే రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు ఈ రోజు? జిలేబీ. జిలేబీ, వావ్ మై ఫేవరెట్. బట్ బెల్లం జిలేబీ అది ఇంకా ఫేవరెట్, చాలా బాగా వస్తుంది. సో యూజువల్ గా మనకి స్వీట్ షాప్స్ లో కొంచెం ఎక్కువ అమ్ముతూ ఉంటారు, అంటే చాలా తక్కువ షాపుల్లో అమ్ముతూ ఉంటారు. అంటే బెల్లం జిలేబీలు దొరికే షాపులు చాలా తక్కువగా ఉంటాయి. పర్టికులర్ గా మనకు అక్కడే దొరుకుతుందని చెప్పి అంటే తినాలనిపించినప్పుడు మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అది ఇంట్లో ఎలాగో అంటే ఎలా ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి బెల్లం జిలేబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెల్లం జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి బెల్లం జిలేబీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో బేసిక్ గా ఇలాంటి వెరైటీస్ అంటేనే అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు అండ్ నోట్ చేసుకుంటూ ఉంటారు. సో మరి రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో దీనికి అంటే జిలేబీ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పెనం అనేది డెప్త్ తక్కువగా ఉండాలి. ఓకే, ఫ్లాట్ గా ఉండాలి. సో ఫ్లాట్ దాంట్లోనే మనం జిలేబీ ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే, మైదా పిండి, ఓకే, దీంట్లో పుల్లటి పెరుగండి, కొద్దిగా తినే సోడా, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ గా చేసుకునేలా చూపిస్తున్నారా లేకపోతే జనరల్ ప్రాసెస్? మనకి జనరల్ ప్రాసెస్ అండి. జిలేబీ పిండి ఎప్పుడైనా మనకి ఏంటంటే ఓవర్ నైట్ దానిలో వదిలేసేయాలి. ఫర్మెంట్ కావాలి బాగా. ఎంత బాగా ఫర్మెంట్ అయితే మనకు అంత బాగా గుల్లగా వస్తుంది. సో కొంచెం లైట్ పులుపు కూడా వస్తుంది. సో ఆ పులుపు అనేది యాడ్ అవ్వడం వల్లే మనకు ఆ పాకం ఆ పులుపుతో మనకు ఆ జిలేబీ అనేది బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే ఓకే, సో కొంచెం గట్టిగానే రావాలి మనకు. సో ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా, అంటే మనం దోశ బ్యాటర్ చేసుకుంటాం కదండి. అవును. సో అలా రావాలి. ఓకే, ఎంత బాగా మనం బీట్ చేసుకుంటే అంత స్మూత్ గా వస్తుంది మనకు. సో ముందు కలిపేసి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. సో అప్పుడు కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి మనకి. ఓకే ఓకే, సో పాకం పెట్టుకుందామా రాజు గారు మరి? ఓకేనండి. సో ఇది జస్ట్ ఇలా రిబ్బన్ ఫోల్డ్ అంటారండి. సో బేకరీ ఐటమ్స్ దాంట్లో కూడా మనం చూస్తుంటాం. సో ఇలా రావాలి స్మూత్ గా. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో ఆల్రెడీ నేను చేసి పెట్టానండి. సో ఇది మనం జిలేబీ కింద వాడుకుంటున్నాను. ఓకే, సో ఆయిల్ కూడా కొంచెం లైట్ గా వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే, సో ఇక్కడ పాకం కూడా పెడుతున్నాను. సో బెల్లం, తురిమిన బెల్లం, కొద్దిగా యాలకులు పడండి. ఓకే, సో తీగ పాకమే కదా దీనికి? అవునండి, బట్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఓకే, అది దాంట్లో మన జిలేబీలు వేయగానే తొందరగా పీల్చుకుంటుంది. ఓకే ఓకే, సో ఆయిల్ కూడా ఇంకా హీట్ అవ్వాలనుకుంటారు రాజు గారు? అవునండి. సో మరి మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి పాలు అలాగే క్యారెట్, ఈ రెండు కూడా మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలా అంటారా? కొబ్బరి పాలలో కొద్దిగా క్యారెట్ తురిమేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ముఖము, మెడ, చేతులు అంతా కూడా అప్లై చేసుకుని మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత కనుక గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద కానీ చర్మం మీద కానీ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా పోతుంది. చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇలా లేత తీగ పాకం రావాలి. ఓకే, సో ఇది అటువైపు మార్చేసుకున్నాం అండి. సిమ్లో కాసేపు ఆఫ్ చేసేద్దామండి పాకమా. సో ఇది క్లాత్ దీనికి సపరేట్గా ఉంటుంది. ఓకే, సో మొత్తం 2 క్లాత్ కలిపేసి కుట్టేసి మధ్యలో ఇలా రౌండ్గా స్టిచెస్ వేస్తారు. ఓకే, సో ఇక్కడ మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది. సో దీంట్లోంచి మనకు అది బయటకు వస్తుంది. ఓకే ఓకే, మిగతా వాటికి మాల్స్ వచ్చినట్టు ఈ జిలేబీ వేసుకోవడానికి ఇంకా ఏం రాలేదు రాజు గారు? వచ్చాయండి. సో మామూలుగా ఈ మనం టొమాటో సాస్ నిల్వ చేసుకున్న బాటిల్స్ ఉంటాయి కదా, సో వాటిలో వేసుకొని మనం చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం లూజ్ చేసుకోవాలి, సో దాంట్లో కొంచెం ఈజీగా రావడానికి. ఓకే ఓకే, సో వీటన్నిటిని కూడా ఇలా
ఒకసారి దీంట్లో నుంచి ప్రెస్ చేసి చూసుకోవాలి వస్తుందా లేదా. ఇది వెలిగిద్దామా రాజు గారు? చాలండి, ఇది కొంచెం వేడిగానే ఉంది మనకు, సరిపోతుందా? సరిపోతుంది. సో కొంచెం దూరగా చేసుకుందామండి. సో మంచి కరకరలాడుతూ బేసిక్ చాలా మందికి బెల్లం జిలేబీ కూడా ఫేవరెట్ ఉంటుంది, కాకపోతే ఇవి మనకి రెగ్యులర్ గా పంచదారే దొరుకుతూ ఉంటుంది. ఎస్, ఎందుకంటే బెల్లం పంచదార మనకు ఏ పంచదారతో వాడదు. బెల్లంలో కొంచెం అటు ఇటుగా కొంచెం క్వాలిటీలో కొంచెం మనకి తేడా వచ్చినా టోటల్ డిష్ అనేది బాగా రాదనమాట, కొన్ని ఉప్పగా ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా రిస్క్ చేయరు చాలా మంది. అవును. చాలా ముంచేసేయండి రెండు వైపులా. సో ఇక్కడ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలండి, మరి ఎక్కువ కూడా వేడిగా కాకూడదు. సో ఇలా మనం ప్లెయిన్ గానే చేసుకుంటే బాగుంటుందండి, అంటే కలర్ అది యాడ్ చేయకుండా. బాగా ఫర్మెంట్ అయింది కాబట్టి ఫాస్ట్ గానే పీల్చుకుంటున్నట్టున్నాయి. కలర్ ఆ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, ఎమ్మటే చేంజ్ అలా అయిపోతుంది. ముంచేసి కాసేపు అలా డిప్ చేసేసి. జిలేబీలు కూడా ఏంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే తింటే మజా వేరేగా ఉంటుంది, చాలా సూపర్ గా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్ళలో వాటిలో ఈ జిలేబీ కౌంటర్ దగ్గర మాత్రం ఫుల్ గా అలా నిలబడతాయి, చాలా పానీపూరి దగ్గర జిలేబీ ఇంకెక్కడా కనపడదు. అవును. సో మీరు అవి అలా కాసేపు అవి నానుతూ ఉంటాయి. సో ఈ లోపు నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే, పుచ్చకాయతో టాటాయిస్ చేస్తున్నాను. సో హాఫ్ తీసుకున్నానండి. సో డార్క్ కలర్ అయితే మనకు కొంచెం బాగుంటుంది. సో మెయిన్గా జస్ట్ ఆ పైన డిప్ ఉంటుంది కదా, సో లైన్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేసేసేయాలి. నా కాన్సన్ట్రేషన్ అంతా జిలేబీలకి పాకం పట్టించడంలోనే ఉంది. ఇక్కడ మీరు చూడట్లేదు, తెలుస్తుంది ఎప్పుడు తొందరగా అయిపోతాయి అప్పుడు తిందామా అని. అంటే కొన్నేమో చక్కగా బాగా, అదే ఇది కొంచెం అంత గుంటగా లేదు కదా, సో పీల్చుకుంటున్నాయి. కొన్నేమో కొంచెం అంటే పట్టే ఉంటది, బట్ అలా కనిపిస్తున్నాయి కొంచెం వైట్ గానే. నాకు డౌట్ వస్తుంది అనమాట, అందుకని మొత్తం పట్టిస్తున్నాను, దాన్ని తాగిచ్చేస్తున్నాను. ఓకే, సో వీటికి లెగ్స్ కొరకు కీరా తీసుకున్నా అండి. ఓకే, ఓకే 4 స్లైస్. ఈ సీడ్ పార్ట్ మనకు అక్కర్లేదు. ఓకే, సో ఈ లెగ్స్ కొరకు సో దీన్ని ఇలా తిరిగేసి ఇలా జాయిన్ చేసేసుకోవాలి టూత్ పిక్స్తో. సో 4 వైపులా కొంచెం స్లాంట్గా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇలా తిరిగేస్తే మనకు న్యాచురల్గా వస్తుంది. సో హెడ్ నిమ్మకాయ పెడుతున్నాను, కొంచెం స్లాంట్గా కట్ చేసి. సో ఇక్కడ టూత్ పిక్స్ కొంచెం మన కింద నుంచి పెట్టాలి, కనబడకుండా ఉంటుంది. సో నోరు కొంచెం ఓపెన్ చేయడానికి ఇక్కడ
అలాగే ఐస్ పెట్టడానికి ఒక చిన్న రంధ్రం చేస్తున్నాండి. మిరియాలు పెడుతున్నాను. ఓ నైస్. ఓకే, చాలా బాగుంది. టాటాయిస్ ఏడుస్తుంది పాపం, జిలేబీ పెట్టట్లేదని. పెట్టేసేద్దాం దానికి కూడా. ఓకే, వావ్, సో బెల్లం యమ్మీ. జిలేబీ రెడీ. ఇలా జిలేబీ ప్లేట్ ముందు పెట్టుకుని మాట్లాడటం చాలా కష్టం, కానీ నేను మాట్లాడతాను. సో మీరు లేట్ చేయకుండా తయారీ విధానం ఇంకోసారి చూసేయండి. బెల్లం జిలేబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక పూట నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని జిలేబీ క్లాత్ లోకి తీసుకుని కాగే నూనెలో జిలేబీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో జిలేబీలు వేసి నాననివ్వాలి. అంతే, బెల్లం జిలేబీ రెడీ. ఓకే, మరి బెల్లం జిలేబీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కరకరలాడుతుంది. పాకం కూడా బాగా పట్టింది. ఆ బెల్లం పాకం రుచే వేరుగా ఉంటుంది. ఆ లైట్ అంటే పిండి పులిసింది కదా మనకి, ఆ టేస్ట్ పులుపు తెలుస్తుంది దాంట్లో. క్రంచీగా చాలా బాగుంది. అంటే పాకం లోపలికంతా వెళ్ళిపోయి మనకి ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది. దీంట్లో అంటే మామూలుగా పంచదారతో చేసేప్పుడు ఆ టేస్ట్ మనకి బాగా అలవాటే. సో అప్పుడప్పుడు ఏంటంటే రెగ్యులర్ దాంట్లో కాకుండా ఇలా బెల్లంతో కూడా చేసుకున్నా బాగుంటుంది. సో చూసారు కదండి, బెల్లం జిలేబీ హ్యాపీగా ఇంట్లో ఇలా రెడీ చేసేసుకుని మనము తినేసేయచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి.